హాయ్ అండి అందరికీ. సంక్రాంతికి అందరి ఇళ్ళల్లోనూ బంధువులతో పిల్లలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటాయి కదండి. సో మనము బిర్యానీని ఇలా ఈజీగా చేసుకోవచ్చండి అందరి కోసం కూడా. ముందుగా అయితే ఒక బౌల్ పెరుగును ఒక గిన్నెలో తీసుకొని చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఒక కప్పు పెరుగులోకి మనము చికెన్కి సరిపడా కారము, కొంచెం పసుపు, దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు, సో దీంట్లోకి చికెన్కి సరిపడా మాత్రమే అండి, ఇవన్నీ రైస్ కాదు. సో ఉప్పు కూడా వేసేసి, సో దీంట్లోకి కొంచెము చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసి మొత్తం కూడా ఈ పెరుగులో అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందాక మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బిర్యానీకి ముక్కలు కొంచెం పెద్దగా కొట్టించుకోవాలండి. సో బిర్యానీ ముక్కనే వాళ్ళే కొట్టిస్తారు బిర్యానీ కోసం అంటే. సో ఇలాగా ముక్కలన్నింటికి కూడా ఇదంతా మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమము మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా ఇదంతా కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే చికెన్ టేస్ట్ అనేది సాఫ్ట్గా నాని ఎంత బాగుంటుందండి. ఇలా కలిపేసి ఒక అరగంట నుంచి గంట వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అయితే మసాలాలన్నీ కూడా బాగా పట్టేస్తాయి చికెన్కి. ఈలోపు మనము ఒక అరకిలో టమోటాలు, అరకిలో ఎర్రగడ్డలని తీసుకొని సో ఇవన్నీ పొట్టు వలిసేసి కడిగేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులోకి మనము బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు కూడా వేసి ఒకసారి అన్నింటినీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా వేగి స్మెల్ వచ్చే సమయానికి మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, సో షాజీరా కూడా వేసుకున్నాను నేను. సో ఇందాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫస్ట్ ఆనియన్స్ని వేసుకొని, ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ బిర్యానీలో మనము ఇది వేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటాం కదా, ఇదే అనమాట టేస్ట్. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకొని సో ఆనియన్స్ని అయితే బాగా వేయించేలోపు మనం బియ్యము, బాస్మతి బియ్యము ఇవి అండి. 1 కేజీ చికెన్కి అయితే కేజీ రైస్ తీసుకోవచ్చు. కడిగి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి టమోటాలను కూడా వేసుకోవాలి. అంటే ఆనియన్స్ ఒక 70% వేగిన తర్వాత టమాటాలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. బాగా మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు రైస్లోకి ఇంక సరిపడా మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, చూడండి నేను ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకొని ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయించే వరకు దీంట్లో కలిపి వేయించుకోవాలండి. చూడండి, ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా వేసేసి మొత్తం కూడా ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి కలిసేటట్టు ఇలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా బాగా కలుపుకోవాలండి. నేను ఇది ఒక 10 మందికి సరిపడా చేస్తున్నానండి. 1.5 కేజీ రైస్కి 1.5 కేజీ చికెన్ అలా తీసుకున్నాను. చూడండి, అడుగు మాడకుండా, ఇది గిన్నె కొంచెం పలుచగా ఉంది. సో అందుకనేసి బాగా ఒకసారి అంతా కూడా అడుగు మారకుండా ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ లోపు బాగా మూత కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే చికెన్ మనకు బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందని. చూడండి, బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర 2 కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ వేసుకోవాలండి. ఇంకా కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా రైస్కి సరిపడా అంత. ఇంతకుముందు వేసింది మనం చికెన్కి సరిపడా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసేసి ఉప్పు కూడా వేసి అన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్ళను మనం ఎసురు 1కి 2 గ్లాసులు వేసుకుంటాం కదండి. గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా. సో నేను అట్లా కొలిసి ముందుగానే పక్కన స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నానండి వాటరు. ఒక 5 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను అనుకో, 9-9.5 గ్లాసు వచ్చేలాగా వేసుకొని వేడి నీళ్ళని అయితే నేను పక్కన స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నానబెట్టిన బియ్యం కూడా ఇందులోకి వేసేసి ఒకసారి మసాలాలన్నీ కూడా బియ్యంకి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఒకసారి చికెను, బియ్యము అన్నీ కూడా కలిసేటట్టు మసాలాలన్నీ ఒకసారి కలిపేసుకొని నానిన తర్వాత బియ్యము ఒక 1/2 అవర్ అలా పడుతుంది. సో అలాగా నానిన తర్వాత ఇలాగ కలిపేసుకున్నామంటే మొత్తం కూడా మసాలాలు రైస్కి కూడా బాగా పట్టేస్తాయి. సో ఇలా 1 నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత అంతా కూడా బాగా, ఇందాక మనము స్టవ్ మీద నీళ్ళు చెప్పాను కదా నేను ఎసరు కాంచుకుంటున్నానని, సో ఈ వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి.
చూడండి, మనము అంటే మీరున్న రైస్ని బట్టి కొత్త బియ్యం అయితే కొంచెం ఎసరు తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. పాత రైస్ అయితే 1కి 2 వచ్చేలాగా వేసేసుకొని మొత్తాన్ని కూడా ఇలాగా ఒకసారి అంతా కూడా కలిపేసి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని కారం కానీ ఉప్పు కానీ తక్కువ ఉంటే ఇంకా కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలాగా మంట ఒక 5 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, నేను గిన్నె పల్చగా ఉందని చెప్పేసి కింద పాన్ పెట్టాను. పాన్ పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత పాన్ పెట్టి ఇలాగ గిన్నెని పెట్టి మూత పెట్టి పెట్టానండి. చూడండి, ఇప్పుడు ఒకసారి నేను మూత తీస్తాను. చూడండి, మనకు దాదాపుగా 80% వరకు రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. బాస్మతి రైసు మామూలు రైస్ 2 కలిపి తీసుకున్నాను నేను. చూడండి, ఇలాగా ఒకసారి చిన్నగా కలుపుకుంటే ఇంకొంచెం ఉడకాలండి. అందుకని నేను కింద అడుగు మాడుతుంది అని చెప్పేసి గిన్నె పలుచగా ఉంది కదా, సో అందుకనేసి నేను కొంచెం కింద పాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకు ఎంత పెట్టుకున్నా కానీ అడుగు అనేది మాడదన్నమాట, ఎందుకంటే కింద పాన్ తగులుతూ పాన్ వేడి మాత్రమే తగులుతుంది కాబట్టి. సో ఇలాగా ఇంకొక 5 నిమిషాలు పెట్టేసామంటే మనకు సెట్ అయిపోతుందండి. ఈ బిర్యానీలకైతే నేను దాల్చాన్ చేసుకున్నాను. సో ఇది చూడండి, ఫైనల్ అవుట్కమ్ బిర్యానీ అయితే ఎలా వచ్చిందండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.